ఉప్పడ సముద్ర తీర ప్రాంతంలో నాటు పడవ బోల్తా పడడంతో ఒక విచారకర ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు ఈ నాటు పడవపై గత రాత్రి వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో ఒక్కసారిగా నాటు పడవ బోల్తా పడడంతో ముగ్గురు కూడా నీటిలో పడిపోయిన పరిస్థితి నెలకొంది. నిజానికి ఈ మత్స్యకారులందరికీ కూడా ఈత అనేది చాలా ఈజీగా కొడుతూ ఉంటారు. అయితే అలలు ఉధృతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఒక యువకుడు ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాని పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం యూకొత్తపల్లి మండలం కాకినాడ సమీపంలో ఉన్న యూకొత్తపల్లి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారుల కుటుంబంలో విషాదకరణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చేపల వేట నిషేధం మొత్తం ఏపీ వ్యాప్తంగా నిషేధం ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరపడవలమే మాత్రం మత్స్యకారులు వెళ్తూ ఉంటారు. అయితే వీరు మరపడవ మీద ఎందుకు వెళ్ళారు ఆ ప్రాంతానికి అన్నది తెలియాల్సింది. నిజంగా చేపలు పట్టడానికి వెళ్ళారా, లేకపోతే మత్స్యకారులు అనేది గంగమ్మ తల్లికి విడదీరనే అనుబంధం ఉంటుంది. వారు సరదాగా కూడా కాస్త దూరం ఈ మరపడవలపై అంటే నాటు పడవలపై ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు పూర్తిగా ఈ గంగపుత్రులు కావడంతో వారికి స్విమ్మింగ్ కూడా పూర్తిగా వారికి 100కి 100% కూడా వచ్చి ఉన్న పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి తరుణంలో వారు సరదాగా వెళ్ళారా, లేకపోతే చేపలు పట్టేందుకు వెళ్ళారా అన్న విషయం అయితే మాత్రం తెలియాల్సింది. ఏది ఏమైనా గత రాత్రి వీరంతా కూడా యూకొత్తపట్ల మండలం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి వెళ్ళినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా వాతావరణంలో మార్పు కురుస్తుంది. గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే నిన్న సాయంత్రానికి ఎలాంటి పరిస్థితి కూడా లేని పరిస్థితి నెలకొంది. ఎలాంటి వర్షాలు కూడా లేని పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి మాత్రం భారీ వర్షాలు కురిసిన పరిస్థితి నెలకొంది. వేకువజామున ఏకదాటిగా అతి భారీ వర్షాలు కురిసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో సముద్రం అల్లకల్లోలంగా మారిన పరిస్థితి బహుశా యూకొత్తపల్లి సముద్ర తీర ప్రాంతంలో దాపరించి ఉండవచ్చు ఉప్పాడలో. అలాంటి సమయంలో వీరు ప్రయాణం చేస్తున్న నాటు కూడా ఒకసారిగా బోల్తా పడినట్లుగా కూడా స్థానికులు ముఖ్యంగా ఈ వేటకు వెళ్ళిన ముగ్గురులో ఇద్దరు కూడా తెలియజేసినట్లుగా సమాచారం అందుతుంది. వీరిలో ఒక యువకుడు గల్లంతయ్యాడు. అంటే ముగ్గురు కూడా నీటిలో పడిపోయినప్పటికీ ఇద్దరు సముద్రంలో ఈదుకుంటూ లైటింగ్ హౌస్ దగ్గరికి వచ్చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. మరొకరు ఒకవేళ ఈదుకుంటూ ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయారా, తన ప్రాణాన్ని రక్షించుకున్నారా, లేక సముద్రంలో చిక్కుకుపోయారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనేది మాత్రం అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఈ నాటు పడవ గల్లంతపై విచారం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకార కుటుంబ సభ్యులు. తమ తమ అబ్బాయి తమ యువకుడు ఎక్కడున్నారో గాలింపు చర్యలు చేపట్టాలి అంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎలాంటి పరిస్థితులు అంటే గోదావరి జిల్లాలో గాను సముద్ర తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే సమయంలో మత్స్యకారులకు సంబంధించిన అధికారులు అయితే మాత్రం వేటకు వెళ్లొద్దు, ప్రస్తుత పరిస్థితిలో సముద్ర తీరం పొంగే అవకాశం ఉందని మత్స్యకారులే కాదు ఆ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయడం ఒక ఆనవాయితీ వారికి డ్యూటీగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం వేట నిషేధం నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా ఈ మాసం పై రోజులన్నీ కూడా వేటకి వెళ్లకుండా ఉంటారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం కూడా ముందస్తుగా వారికి 20,000 రూపాయలు ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి అందించిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాబట్టి వేటకి ఎవరు వెళ్లరు అనే ఆలోచనతో అధికారులు కూడా అప్రమత్తం చేయరని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు మరపడవ నాటు పడవలపై కొంతమంది మత్స్యకారులు అయితే మాత్రం వేట కొనసాగిస్తారు జాగ్రత్తలు తీసుకుంటూ అంటూ కూడా ఒక ఆఫ్ ద రికార్డ్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మరపడవపై వెళ్ళిన వీరు అనుకోని సమస్యలు అయితే మాత్రం చిక్కున్న పరిస్థితి నెలకొంది. అయితే వీరు పూర్తిగా చేపలు పట్టడానికి వెళ్ళారా, లేకపోతే సరదాగా గంగమ్మ తల్లి వీళ్ళకి మత్స్యకారులకి గంగమ్మ తల్లికి విడదీరని అనుబంధం ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో సరదాగా ఒకవేళ నీటిలోకి వెళ్ళారా అన్నది తెలియాల్సింది. ఏది ఏమైనా ఈ పడవ ఒక్కసారిగా బోర్ల పడడంతో ఇద్దరైతే మాత్రం మొత్తం ముగ్గురు పడిపోయారు. ఇద్దరు స్విమ్మింగ్ చేసుకుంటూ బయటకు వచ్చారు. మరొకరు సంగతి తెలియాల్సింది. ఆఫ్ ద రికార్డ్ గా మనం చెప్పుకున్నట్లయితే ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో సరదాగా కాదు సముద్రం లోపలికి వేటకి వెళ్లకుండా ఉండాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు.